సీఎం జగన్ దాడి వెనుక కుట్రను బయటపెట్టారు నారా చంద్రబాబు నాయుడు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలనే గత సీజన్లో లాగా గత ఎలక్షన్ సమయంలో వివేకానంద హత్య కేసు, ఆ తర్వాత కోడికత్తి డ్రామా ఈ రెండు సానుభూతితోనే చాలా మంది జగన్మోహన్ రెడ్డికి ఓట్లు గంపగుత్తగా వేశారని, ఈసారి కూడా తనని ఎవరు హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ మరి దీనికి సంబంధించి గులకరాయి దాడిని అయితే చూపించారు. దీనికి 3 కుట్లు పడ్డాయని, 18 మంది డాక్టర్స్ పనిచేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీడియా అటెన్షన్లు, అంతేకాకుండా ప్రజలు కూడా ఈయనపై దాడి జరిగిందా అంటూ అయ్యో పాపం అంటూ మళ్ళీ సానుభూతిని వ్యక్తం చేసే ప్రయత్నాలు చేశారు. ఈ విషయం కోసమే అందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ కి జరిగినటువంటి ఈ విషయంపై ఒక్కొక్క పాయింట్ ని విడదీసి మరి చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రజలపై సానుభూతి వ్యక్తం చేయడానికి కాకపోతే అప్పటిదాకా ఉన్నటువంటి ఆ పెద్ద గజమాలని ఎందుకు పక్కకు జరిపారు? అలాగే అక్కడ ఆయన మరి రాయపడే సమయానికి తల ఎలా తిప్పగలిగారు? నిజంగా ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఇంకా పరిస్థితి వేరేలాగుండేది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది సాక్షాత్తు మరి సీఎం జగన్మోహన్ రెడ్డి కాబట్టే ఈ హైప్ అంతా కూడా ఆయన గెలుపు ఓటములకి డిసైడ్ చేసే విధంగా ఉండాలని భావిస్తూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా మరి ఖచ్చితంగా సానుభూతి అవసరమయ్యే చేశారంటున్నారు నారా చంద్రబాబు నాయుడు. గతంలో లాగా మళ్ళీ ఆయన సింపతి వర్కౌట్ చేసి కావాలనే చేస్తున్నటువంటి విషయం అంటూ ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ముక్కు ముఖం తెలియనటువంటి వాడు మరి సీనుని అరెస్ట్ చేసినట్టు ఈసారి కూడా ఒక 2 అమ్మాయిల్ని పెట్టి జైల్లో మరి అలాంటి వాళ్ళని హింసిస్తున్నారంటూ బయటపెట్టారు చంద్రబాబు.